బ్రహ్మనాయుడు వైసీపీ నుంచే ఎందుకు అసలు ఆ వలసల జోరు కొనసాగుతూ ఉంది? పార్టీ మారుదాం అనుకుంటున్నటువంటి నేతల్ని వైకాపా అధినేత ఎందుకు బుజ్జగించలేకపోతూ ఉన్నారు? కనీసం పిలిచి మాట్లాడే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు? పార్టీకి రాజీనామా చేద్దాం అనుకుంటున్నటువంటి చేసినటువంటి నేతల్ని ఎందుకు వైకాపా అధిష్టానం కనీసం సంప్రదింపులు కూడా జరపలేకపోతుంది? బాలశౌరి లాంటి కీలకమైనటువంటి బలమైనటువంటి నేతల్ని కనీసం పిలిచి మాట్లాడే పని కూడా ఎందుకు చేయలేకపోతుంది? అంటే జగన్ తీరుతో అటు టీడీపీ జనసేనకి అడ్వాంటేజ్గా మారుతుందా? కనీసం పిలిచి కూర్చోబెట్టి మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఎందుకు వైకాపా అధిష్టానం లేదు? 2019 ఎన్నికలు చూస్తే ఒక పక్క విజయసాయిరెడ్డి, ఒక పక్క సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక పక్క వైవి సుబ్బారెడ్డి, ఒక పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ పెద్దరెడ్డిలు అందరూ కూడా ఎక్కడెక్కడ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు ఉన్నారో నియోజకవర్గాల్లో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి అప్పుడు వైకాపా అధినేత ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడించి వారందరికీ కమిట్మెంట్స్ ఇప్పించి మీరు పార్టీ వదిలి వెళ్ళొద్దు, మీరు పార్టీలోకి రావాలి, మీకు ఎమ్మెల్సీలు ఇస్తాం గెలిస్తే అంటూ బుజ్జగించి మరి ఒక్కొక్క నియోజకవర్గంలో 3, 4, 5 నేతల్ని ఎమ్మెల్యే స్థాయి నేతలను తీసుకోవడం ఈరోజు కొంప ముంచినటువంటి పరిస్థితి. బహుశా వాళ్ళందరికీ అప్పట్లో సరే ఈ ఎలక్షన్ సపోర్ట్ చేయండి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని కూడా చెప్పుంటారు, లేదా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని చెప్పుంటారు. ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వారికి నచ్చినట్లు 2019లో ఎవరైతే విపరీతంగా వలసలు వచ్చారో కాంగ్రెస్ నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకొని జాయిన్ చేసుకొని కొంతమందికి టికెట్లు అడ్జస్ట్ చేశారు, కొంతమందికి ప్రామిసులు చేశారు. మరి ఆ ప్రామిసులు పూర్తిగా నిలబెట్టుకోలేకపోయారు అనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఒక నేతకే టికెట్ ఇచ్చే పరిస్థితి, 4, 5 తీసుకొని వచ్చి ఒకరికి తెలియకుండా ఒకరికి బొజ్జగించి మీకు ఎమ్మెల్సీ ఇస్తాము, మంత్రిని చేస్తాము, లేకపోతే వచ్చే ఎన్నికలు టికెట్ ఇస్తాము, లేకపోతే రాజ్యసభకు పంపిస్తామని చెప్పేసి ప్రతి నేతకి కనపడ్డ నేతకల్లా చెప్పటం వల్ల చివరికి వచ్చేసరికి ఏమైందంటే 2024 ఎన్నికల్లో నియోజకవర్గంలో అభ్యర్థులను కూడా వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి. కానీ నిజం చెప్పిన అబద్ధం చెప్పిన ఆ రోజు బుజ్జగించారు. ఈ పెద్దరెడ్లు అందరూ కలిసి ప్రతి నియోజకవర్గం మీద ఫోకస్ చేసి ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులందరినీ తీసుకుని వచ్చి ఆ నియోజకవర్గంలో పార్టీ బలోపేతాన్ని కృషి చేశారు కాబట్టి 151 సీట్లతో ఘనమైనటువంటి విజయం ఆ రోజు వైఎస్ఆర్సీపీ సాధించింది. మరి ఈరోజు బుజ్జగించే నాయకుడు లేడు. ఒక నేత రాజీనామాకి సిద్ధంగా ఉన్నామంటే కనీసం అతనికి ఎవరు ఫోన్ చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకట్లా? సో వైకాపా అధినేత తీరు, అదేవిధంగా అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దరెడ్ల తీరు వల్ల ఈ టీడీపీ జనసేనకి అడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటి అంశాలు చర్చిద్దాం. అదేవిధంగా వలసల జోరు, మరి ఈ వలసలు అయితే ఇప్పుడల్లా ఆగేటట్లు లేవు. మరి ఈ వలసలు రానున్న రోజుల్లో రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మరి దెబ్బతీసేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం విజయకిరణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా దాసరి కిరణ్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జూమ్కలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం, వైసీపీ సీనియర్ నాయకులు. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ లో ఉన్న అందరికీ, అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్ లో చెప్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. పెద్దరెడ్డి ఎందుకంటే ఆశ్చర్యం కలుగుతా మాట్లాడుతున్నా. ఎందుకంటే పెద్దరెడ్లు బొజ్జగించారంట అంత ముందు, ఇప్పుడు బొజ్జగించట్లేదు. అసలు వైసీపీ నుంచి ఎందుకు ఎంతమంది నాయకులు వెళ్ళిపోయారంటే 10 మంది వెళ్ళిపోయారా సార్? 15 మంది, లక్షలాది మంది నాయకుల్లో 10 మంది 15 మంది వెళ్ళిపోయారా? లేదంటే మేము 58 అసెంబ్లీ నియోజకవర్గాలు 10 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరిపామంటే 68, ఇంకొన్ని జరుగుతా ఉన్నాయి. ఈ 68లో ఎంతమంది వెళ్ళిపోయారు? 4, 3, 5 చెప్పండి సార్. అంటే ఎవరైతే సీట్లు రానటువంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారు. సహజం. 2014 అప్పుడు మా దగ్గర సీట్లు ఎక్స్పెక్ట్ చేసి రానాళ్ళు వెళ్ళారు. 2019 అప్పుడు సీట్లు ఎక్స్పెక్ట్ చేసి రానాళ్ళు వెళ్ళారు. గెలిచిన తర్వాత కూడా 67 మందిలో 23 మంది వెళ్ళిపోతే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్పి అంతర్జాతీయ స్థాయి మేధావులందరూ కూడా డిస్కషన్ పెట్టారు, ఈ పార్టీ పని అయిపోతుందని చెప్పి. ఏమైంది? పార్టీ పని అయిపోయిందా? పార్టీకి 151 సీట్లు వచ్చినాయా? ఎక్కడైనా ఒక కాన్స్టిట్యున్సీలో మాకు 5, 6, 10 మంది కూడా ఉన్నారు కాంపిటీషన్. సీట్లు ఎక్స్పెక్ట్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు. దాంట్లో 10 మంది ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, ఒకరికే ఇస్తారు. ఆ ఒకరికి ఇచ్చినప్పుడు మిగిలిన 9 మందిలో ఒక 8 మంది పార్టీని అంటిపెట్టుకొని ఉంటారు. ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోయారనంటే ఇంకా సీట్లు డిసైడ్ చేయకముందే పక్క పార్టీల్లో మీరు అన్నట్టుగా ఇదే రాజధాని జిల్లాలో, ఇదే కృష్ణా జిల్లాలో ఏదైతే
తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి స్వామిదాస్ కావచ్చు, లేదంటే ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి కేశినేని నాని కావచ్చు, మరి మొన్నటిదాకా గుంటూరు జిల్లాలో తెలుగుదేశానికి ఆయుపట్టుగా ఉన్నటువంటి రాయపాటి కుటుంబం కావచ్చు, మరి వీళ్ళందరూ ఇంకా సీట్లు డిసైడ్ చేయకముందే వాళ్ళు బయటికి వెళ్ళిపోతే మరి దాని గురించి ఎక్కడా డిస్కస్ చేయకుండా వైఎస్ఆర్సీపీ సీట్ ఇవ్వలేదు కాబట్టి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడనంటే, బాలశౌరి గారు 2009లో ఓడిపోయినా 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చింది, 2014లో అతను ఓడిపోయినా 2019లో సీట్ ఇచ్చింది, 2019లో ఆయన మచిలీపట్నం నుంచి గెలుస్తున్నారు. సో ఆయనకి మచిలీపట్నం ఇప్పుడు సీట్ ఇవ్వలేమన్నారు. ఇవ్వలేనప్పుడు పక్క పార్టీలో ఇస్తారంటే ఆయన వెళ్ళిపోతే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. స్టార్టింగ్ నుంచి మీరు చూడండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రస్థానం బిగిన్ అయినప్పటి నుంచే రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది అన్నారు. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా విజయమ్మ గారు, ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయగానే కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది, ఇంకేంది సోనియా గాంధీని ఎదిరించాడు, అసలు బతికి బట్ట కట్టగలడా, ఆర్థికంగా రాజకీయంగా సమాధి అయిపోతాడని చెప్పి డిస్కషన్ పెట్టారు. కాబట్టి పాత వీడియోలు చూడండి. ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారికి 5,43,000 ఓట్లతో గెలిచారు. ఆ రోజు చెప్పారు వివేకానంద రెడ్డి గారిని అవతల పోటీకి నిలబెట్టారు విజయమ్మ గారి మీద. ఏమైంది? ఇప్పుడు షర్మిల గారిని కూడా అలాగే నిలబెట్టబోతా ఉన్నారా? నిలబెట్టుకోండి సార్, ఏమైంది అంటే ఎవరున్నారు దీని వెనక? ఎవరున్నారు నిలబెట్టుకోమనండి. ఎవరున్నారంటారు ఈ షర్మిల గారిని పోటీకి నిలబెట్టడం వెనక? సార్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ 2 పత్రికల్లో నాకు వ్యతిరేకం అని చెప్పాడు, సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా. ఆ 2 పత్రికల్లో నాకు వ్యతిరేకం, కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి, నా కుటుంబాల్లో చిచ్చులు పెట్టే కార్యక్రమం చేస్తుంది అని చెప్పి స్వయంగా ఆయన అసెంబ్లీలో ప్రకటించినటువంటిది. మరి అదే పత్రికాధిపతి దగ్గరికి వెళ్ళి ఆయనేమో షర్మిల గారిని ఏకవచనంతో సంబోధిస్తాడు, ఆయన కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటాడు అవతల యాంకరు. ఆయన ఇంటర్వ్యూలు మీకు తెలుసు బాగా ఏ విధంగా చేస్తాడో. ఆయన మాట్లాడుతున్నప్పుడు మరి ఆయన వర్షంలో వీళ్ళందరూ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఎవరు వర్షంలో ఉందంటారు? నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా అదే ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటి? ఆమె మీ వాయిస్ మ్యూట్ లో పడింది, వెంకటరెడ్డి గారు సార్ అన్మ్యూట్ చేయండి. యా, ప్లాండ్ గానే షర్మిలను అక్కడికి పంపించారని చెప్పారు. 2 సంవత్సరాల క్రితం రఘురామకృష్ణరాజు ఇంటర్వ్యూ చూడండి, అదే ఆంధ్రజ్యోతి దాంట్లో ఇచ్చింది. ఎస్, షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినా రేపొద్దున ఆంధ్రాకి వెళ్ళబోతుంది అని చెప్పారు. ఎట్లా పాజిబుల్ అయింది? మే 21, 2023 అంటే 8 నెలల క్రితం దాదాపుగా ఇదే ఆంధ్రజ్యోతిలో ఆదివారం కొత్త పలుకులో రాసింది. ఎవరు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసింది. షర్మిల గారు ఏపీ పిసిసి బాధ్యతలు తీసుకోబోతున్నారని చెప్పి 8 నెలల క్రితం రాశాడు సార్. అప్పటికి ఇంక తెలంగాణ పాదయాత్ర కూడా చేస్తుంది, అప్పటికే రాశారు. మరి ఎట్లా ఇవన్నీ ఎవరున్నారనుకుంటారు వెనక్కి చెప్పండి? ఇన్ని రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కదా మీరందరూ, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి కూతురు, నేను రాజశేఖర రెడ్డి గారి వారసత్వం, రాజశేఖర రెడ్డి గారు అన్న మాట అంటే నేను ఒప్పుకొని అన్నావా? ప్రకృతి తీసుకెళ్లిపోయింది, ఎవరినైనా ప్రకృతి ఇలానే తీసుకెళ్లిద్దని అవహేళనగా మాట్లాడితే మరి అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు కదా మాట్లాడింది, మన పక్క రాష్ట్ర నాయకుడే కదా. మరి ఎందుకు షర్మిల గారు ఇప్పటి వరకు ఖండించలా? ఇదే కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టినప్పుడు ఇదే షర్మిల గారే కదా మాట్లాడింది. ఇదే షర్మిల గారు సోనియా గాంధీ గారి దగ్గరికి షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు ముగ్గురు వెళ్ళి ఓదార్పేతకు పర్మిషన్ అడిగితే ఆమె నేను ఇవ్వను, జిల్లాలో కూర్చోబెట్టుకొని వాళ్ళకేమి ఇవ్వాలి అవన్నీ ఇచ్చుకోండి మీటింగ్ పెట్టి ఇలా తిరిగితే మేము ఒప్పుకోమని చెప్తే అప్పుడు షర్మిల గారు కదా మాట్లాడింది. అంటే మొన్న చెప్పారు కదా వెంకటరెడ్డి గారు, ఇడుపులపాయలో షర్మిల గారు ఎప్పుడైతే కాంగ్రెస్ లో ఇంకా జాయిన్ అవ్వకముందు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చడం వెనక సోనియా గాంధీ గారి హస్తం లేదని సోనియా గాంధీ గారు నాకు చెప్పారు, అసలు ఆవిడకి ఆ విషయాలే తెలియవు అని చెప్పారు, నిజంగా చాలా బాధేసింది అని షర్మిల గారు చెప్పారు. మరి అంటే ఒకవేళ వారు అబద్ధం చెప్పారంట. బ్రహ్మనాయుడు గారు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా శంకర్రావు ఏం చెప్పాడు సార్? ఒకసారి రిమైండ్ చేసుకోండి. సోనియా గాంధీ చెప్తే నేను రాజశేఖర రెడ్డి గారి దాని మీద అన్ని వేసాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు వేసాను అని చెప్పి సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడినటువంటి సందర్భాలు మనం మర్చిపోయాం. నేను కన్విన్స్ అయిపోయానంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి బ్రదరో లేదా రాజశేఖర రెడ్డి గారి ఇంకా చుట్టాలో లేదంటే రాజశేఖర రెడ్డి గారి అమ్మాయో సోనియా గాంధీ చెప్పింది కాబట్టి నేను కన్విన్స్ అయిపోయానంటే అది నమ్ముతారా ప్రజలు? అది కూడా ఎప్పుడు కన్విన్స్ అయ్యారంటే 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 2024లో కన్విన్స్ అయ్యిందంట. 2009లో ఆయన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దాం అనుకుంటే 2010 పోయింది, 15 పోయింది, 2020 పోయింది, 24కు వచ్చేటప్పటికి ఒక ఆ విషయం గుర్తొచ్చిందంట. సో ఇవన్నీ చూడరా ప్రజలు అంత వైఎస్ షర్మిల కాదా? ఇప్పుడు వైఎస్ షర్మిల కాదా అని నేను అంటలేదు. తర్వాత మెరిషమల్లి షర్మిల కూడా అవ్వచ్చుగా. సపోర్ట్ చేసినంత కాలం వైఎస్ షర్మిల అవుతుంది, ఆ తర్వాత మొసరుపల్లి షర్మిల అవుతుంది. మరి విమలమ్మ గారు ఒక ఆవిడ ఉన్నారు కదా సార్, వైఎస్ విమలమ్మ గారు అని చెప్పేసి ఆవిడేమవుతారు? కాదు కదా సార్, బ్రహ్మనాయుడు గారు మీకు సిస్టర్ ఉందనుకోండి,
సర్టిఫికెట్ లో పేరు ఉండొచ్చు, ఎందుకంటే మీ సిస్టర్ గా అమ్మాయి మీ దగ్గర చదువుకున్నట్టుగా సర్టిఫికెట్ లో అదే పేరు ఉంటే ఎస్ అలానే పిలుస్తాం. తర్వాత మార్పులు చేర్పులు కొంతమంది చేసుకుంటారు. బట్ మీ సిస్టర్ కు పుట్టే అబ్బాయి అమ్మాయి కూడా మీ ఇంటి పేరు రాదు కదా బ్రహ్మనాయుడు గారు, వస్తుందా? ఇది మీరు ఫస్ట్ లోనే ఖండించాల్సింది, 30 సంవత్సరాల క్రితమే ఖండించాల్సింది. నేను అనేది ఎవరిని, ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి అని ఇన్వైట్ చేశారు, ఎస్ పెట్టుకుంటలో తప్పలేదు. బట్ అనిల్ గారి ఇంటి పేరు వస్తుందా, లేదంటే తాతల ఇంటి పేరు వస్తుందా? ఇప్పుడు నారా లోకేష్, నందమూరి లోకేష్ గాడు కదా, నారా భువనేశ్వర్ అవ్వచ్చు. నందమూరి భువనేశ్వర్ మరి నారా భువనేశ్వర్ అయింది ఈ రోజు. మరి వాళ్ళేమో నారా పెట్టుకున్నారు అక్కడ, కొంతమంది మరి నందమూరి అని పెట్టుకుంటారు. సో రకరకాలుగా వాళ్ళని ఇప్పుడు పెట్టుకుందా లేదా ఇంటి పేరు పెట్టుకోగానే వచ్చేస్తుందా అంటే, రాజశేఖర్ గారి కుటుంబంలో అనేక మంది ఉన్నారు. వైఎస్ఆర్ ఇంటి పేరుతో వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు ఉన్నారు, అందరికీ అవన్నీ రావు కదా. సో నేను ఒకటి స్పష్టంగా చెప్తా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సింగిల్ గానే రాజకీయాలు చేసేటటువంటి పార్టీ. బట్ ఒంటరి మాత్రం కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకటే రాజకీయ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే, బట్ ఒంటరి కాదు. ఎందుకంటే మా వెనకాల లక్షలాది మంది మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారు, కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. మేము 2014లో పోటీ చేసాం అన్ని అసెంబ్లీలకి, 2019లో పోటీ చేసాం, రేపు 24లో పోటీ చేయబోతున్నాం. ఒక అసెంబ్లీ ఒక పార్లమెంట్ నుంచి 67 నుంచి 151 175 ఏ విధంగా వెళ్ళాలనే దాంట్లో మార్పులు చేర్పులు చేసుకుంటున్నాం. దాంట్లో ఒకళ్ళిద్దరికి సీట్లు రానటువంటి వాళ్ళు వెళ్ళిపోతారు. దాంట్లో ఏముంది పెద్దగా? ఇప్పుడు జనసేన ఉంది సార్, జనసేనకు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. తోట చంద్రశేఖర్ గారు, లేదంటే మీరు అన్నట్టు జేడి లక్ష్మీనారాయణ గారు, లేదంటే ఆ పార్టీలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే, లేదంటే మాదాసు గంగారాం గారు, లేదంటే మీరు అన్నట్టుగా రాజు రవితేజ్ గారు, మొన్న ఈ మధ్య కూడా పెడన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, అంతకుముందు అనకాపల్లి పోటీ చేసిన అభ్యర్థు, లేదంటే ఎంతమంది వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోతే జనసేన పని అయిపోయింది. ఇంకా జనసేనలో ఎవరు పోటీ చేసేవాళ్ళు లేరంటే ఎందుకు రేపు పొద్దున కిరణ్ గారికి రావచ్చు అవకాశం పోటీ చేయడానికి, లేదంటే మన ప్యానల్లో వచ్చే మిగిలిన అధికార ప్రతినిధులకు కూడా రావచ్చేమో. సో వెళ్ళిపోతే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో 10 మంది వెళ్ళిపోతే రాజకీయ పార్టీ పని అయిపోయిందని అనుకుంటే